తప్పుగా అర్థం చేసుకుని వీళ్లను సుమతి అత్తమ్మను అనరాని మాటలు అన్నారు. మాకోసం మీరు గొడవ పడొద్దమ్మా. మీరు చల్లగా ఉండాలి. మీరు పెట్టిన పేరుకి చెడ్డ పేరు రాకుండా పాపను పెంచుతామమ్మా. వెళ్ళొస్తామమ్మా. వస్తామమ్మా. అయ్యో నాకు కాదమ్మా, ఆవిడకి పెట్టు. ఆవిడ పేరు నీకు పెట్టాను. బాగా చదువుకుని మా సుమతి అత్తమ్మ అంత గొప్పదానివి కావాలి. వెళ్ళిరండి. అలాగేనమ్మా. సంస్కారం అంటే అది. పెద్దగా చదువు లేకపోయినా ఆస్తి లేకపోయినా మంచిగా ప్రవర్తించారు. మీరేమో అన్ని ఉన్నా అడవి మనుషుల్లా విరుచుకుపడ్డారు. మేము అడవి మనుషులమా? ఒళ్ళెలా ఉంది సీత? ఎక్కడో మారుమూల పల్లెటూరు నుంచి వచ్చిన నువ్వు సిటీలో పుట్టి పెరిగిన మమ్మల్ని అడవి మనుషులు అంటావా? పల్లెటూళ్ళలో పుట్టి పెరిగాను కాబట్టే పద్ధతి, సంస్కృతి, సంప్రదాయం తెలిసి మాట్లాడుతున్నాను. సిటీలో ఉండి మీరేం ఉద్ధరించారు? ఒక చిన్న పిల్లను చిన్న బుచ్చుకునేలా చేశారు. పెద్దవారయుండి చిన్న బుద్ధులు చూపించారు. సీత, వాగింది చాలు. ఇప్పటికి హద్దు మీరి మాట్లాడావు. ఎవరితో ఎలా ప్రవర్తించాలో మాకు తెలుసు. ఏం తెలుసు మీకు? పిల్లల్ని కని ప్రేమగా పెంచుంటే తల్లి బాధ్యత, పిల్లల విలువ తెలుసుండేది. పిల్లలు లేని మీకు ఆ బాధ్యతలు, విలువలు ఏం తెలుస్తాయి? సీత, సీత, ఏ రోజు కంటతడి పెట్టి ఎరుగని మహా ఈ రోజు నీ కారణంగా ఏడ్చింది. ఈ ఉసురు ఊరికే పోదు సీత. ఈ ఇంటికి పెద్ద దిక్కైన మహావదిని ఏడిపించావు. ఇందుకు నువ్వు ఇంతకింత అనుభవిస్తావు సీత. కత్తి కంటే నాలుక పదునైంది సీత. కత్తి చేసే గాయం మానుతుంది కాని మాటతో మనసుకు చేసే గాయం ఎప్పటికీ మానదు. నేను కొట్టినందుకు నీకు బాధగా ఉండొచ్చు, కాని మహాలక్ష్మిని నువ్వలా అనుండకూడదు. చాలా పెద్ద తప్పు మాట అన్నావు. నేను చేసింది తప్పో ఒప్పో నా మనసుకు తెలుసత్తమ్మా. అందరి ముందు మీ పెద్దరికం నిలబెట్టుకోవడానికి మీరు నన్ను కొట్టి ఉండొచ్చు. పెద్దరిక్కమా? అవును, నా దృష్టిలో ఈ ఇంటికి మీరే పెద్ద. అలా అని మీరు కూడా మహాలక్ష్మి అత్తయ్యకి సపోర్ట్ చేస్తే నేను సహించను. మీరు రాకముందు ఆవిడ ఏం చేసిందో మీకు తెలీదు. మీరు తొందరపడ్డారని అనట్లేదు. ఆవిడ్ని వెనకేసుకొచ్చి తప్పు చేశారు. దేవుడా, ఈ గొడవలు ఎక్కడికి దారితీస్తాయో. ఒక కారణంతో గొడవ జరగడం వేరు, కావాలని గొడవ పెట్టుకోవడం వేరు మామా. ఇప్పుడు కావాలని ఎవరు గొడవ పెట్టుకున్నారు? ఇంకెవరు? మీ ఇద్దరు పెన్నిలు. నా మీద ఎప్పుడూ కయ్యానికి కాలు దువ్వుతారు కదా. ఎవరి మీద కోపాన్ని ఎవరి మీద చూపించినట్టు? మీ టీచర్ నిన్ను కొట్టిందని ఆ కోపాన్ని మా పిన్ని మీద చూపిస్తున్నావా? టీచర్ నన్ను కొట్టడానికి కారణం మీ పిన్నే. ఆవిడ కొంపలు అంటుకున్నట్టుగా నటించి
నన్ను టీచర్ కొట్టేలా చేసింది. బాగుంది సీత, బాగుంది. నువ్వు మీ టీచర్ ఒకటి గాని మా పిన్ని టీచర్ వేరువేరు కదా. మీరు గొడవపడి మా పిన్నినంటావే. ముందు గొడవ మొదలు పెట్టింది ఆవిడ. నేను అన్న మాటలకు పెడార్థాలు తీసింది. కంట్లో చిన్న నీటి చుక్క కూడా రాకుండా ఓ అంటూ శోకాలు పెట్టింది. నువ్వు మా పిన్నిని అలా అనడం కూడా తప్పే కదా సీత. నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోకుండా అలాగే మాట్లాడతావేంటి మామా? ఆ పాపకు సుమతి అని మీ అమ్మ పేరు పెట్టడం కూడా తప్ప? ఆ పాప చదువుకి డబ్బులు ఇవ్వాలనుకోవడం నేరమా? అరే, ఒక చిన్న పాప దగ్గర కూడా లెక్కలు వేసుకుంటారా? గొడవయింది ఆ పాప గురించి కాదు, పిన్నికి పిల్లలు లేరు అని నువ్వు అనడం గురించి. నేను ఆవిడ్ని అవమానించాలన్న దురుద్దేశంతో ఆ మాట అనలేదు. సరే, నీ దృష్టిలో నువ్వు తప్పు చేయలేదు, వదిలే, జరిగింది మర్చిపో. అంటే నీ దృష్టిలో మీ పిన్ని కూడా తప్పు చేయనట్టేనా మామా? మీ టీచర్ నిన్ను కొట్టింది, ఆవిడ్ని నువ్వు తప్పు పడతావా? అలాగే మా పిన్ని నిన్ను తిట్టింది, నేను కూడా మా పిన్నిని తప్పు పట్టలేను కదా. తప్పు నాదైనా మీ పిన్నిదైనా సమర్థించడం తప్పే. మీరందరూ కలిసి మీ పిన్నిని ఇలాగే వెనకేసుకుని రండి. ఆవిడ ఏదో ఒక రోజు మీ అందరి నెత్తి మీద పెద్ద గుదిబండ పెడుతుంది. ప్లీజ్ సీత, ఇప్పుడు నాకు నీతో గొడవ పడే ఉద్దేశం, ఓపిక రెండూ లేవు. ఇది మన టైం, మన ప్రైవసీ టైం. ఏవేవో మాట్లాడి మన ప్రైవసీని పాడు చేయకు. పో మామా, నువ్వన్నీ ఇలాగే అవాయిడ్ చేస్తావు. అది అవార్డు కాదు, అవాయిడ్. నీకు నన్ను కలెక్ట్ చేయడం తెలుసు కానీ మీ పిన్నిని కలెక్ట్ చేయవు.